ఓకే మీరు పాయింట్ ఒక్క నిమిషం దయచేసి అందరికి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ దాదాపు 4 లక్షల నుంచి 3 లక్షల మంది రాస్తే మెయిన్స్ 31,000 మందిలో 21,000 మంది ఎగ్జామ్ రాశారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎంపిక కావడం అంత సులభం కాదు. 7 పేపర్లలో 900 మార్కులకి ఇంగ్లీష్ లో 66 మార్కులు వచ్చి 900 మార్కులకి 2 మార్కులు వచ్చిన వాళ్ళు విద్యార్థులు ఉన్నారు. 9 మార్కులు, 6 మార్కులు, 7.50 మార్కులు, 8 మార్కులు, 9 మార్కులు వచ్చిన వారు ఉన్నారు. అసలు ఇది సాధ్యమేనా? 900 మార్కులకి ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయ్యి 7 పేపర్లు రాస్తే 7 ఒక్కొక్క పేపర్కి 1 మార్క్ వచ్చినా కూడా అసలు ఎక్కడ తప్పిదం జరిగింది? ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే అసలు ప్రిపేర్ అసలు కాదు సార్, మీరు ఏం ప్రిపేర్ కాకపోయినా కూడా ప్రిలిమ్స్ రాసినాక మెయిన్స్ కి వెళ్తే 0. అసలు మొత్తం 7 పేపర్లలో 7 పేపర్లు 7 మార్కులు వేసినా కూడా ఏదో ఒక క్వశ్చన్ కి రాస్తారు కదా. నేను ఏమంటున్నా అంటే సహేతుకత హేతుబద్ధత ఉండాలి. అసలు టీఎస్పీఎస్సీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? టీఎస్పీఎస్సీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? దయచేసి లాజిక్ గా ఒక విఘ్నతతో ఆలోచించండి. బ్లైండ్ గా మమ్మల్ని కొట్టేస్తే కొట్టేయండి, ఎందుకంటే మనకు రాజకీయ బలం లేదు, కండ బలం లేదు. మీలాంటి వాళ్ళ మేము గౌరవిస్తాం. ఇక్కడ వీళ్ళకు చాలా మందికి రేపే వెళ్ళి విజిలెన్స్ కి ఇవ్వండి, విజిలెన్స్ వాళ్ళు విచారణ జరుపుతారు. జరగకపోతే అపాయింట్మెంట్ తీసుకోమండి, ఆయన అపాయింట్మెంట్ తీసుకోమండి. బాధ్యత మానవతరాయకి మనోహర్ సిబిఐ పర్మిషన్ తీసుకుంటావా? సిబిసి పర్మిషన్ తీసుకుంటావా? నువ్వు నేను రేపు కలిసిపోదాం, ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని పోదాం. వస్తావా నువ్వు చెప్పు? నీ కాంగ్రెస్ పెద్దలు వస్తారా లేకుండా టీజీపీఎస్సీ వాళ్ళు వస్తారా చెప్పండి. ఎప్పుడు ఇచ్చారు ఆ డేట్ కంప్లైంట్ నాకు వాట్సాప్ లో పెట్టండి. ఇప్పుడు నా నెంబర్ చెప్తారా? పరిష్కారం ఆయన చేతిలో ఏముందని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆయన చెప్తే వింటాడా? ముఖ్యమంత్రి వింటాడా? ఇప్పుడు ఆయన కాదు కదా అధికారి, మీరు ఆయన ఒకటి మీరు ఇచ్చిన కంప్లైంట్ మేజర్ గా నాకు 2-3 ఆయన ఒక పార్టీ ప్రతినిధి కదా. 2-3 విషయాల్లో ఒక్క నిమిషం ఇవన్నీ కాదు. జీ న్యూస్ ప్రేక్షకులు తెలవాలా? మీరు కంప్లైంట్ మెయిల్ చేశారా, వాట్సాప్ చేశారా, ఫోన్ చేశారా, ఎట్లా చేశారు? ముద్ర కొట్టించుకుంటారుగా టీజీపీఎస్ లో, ఆ ముద్ర నాకు పెట్టండి, వాట్సాప్ పెట్టండి. ఏం చేశారు? గ్రీవెన్స్ రైట్ చేసిన అఫీషియల్ గా పోయి వెబ్సైట్ లో గ్రీవెన్స్ రైట్ చేసిన కొన్ని వందల గ్రీవెన్స్ రైట్ చేశారు. భరత్ గారు విజిలెన్స్ వాళ్ళకి ఫిర్యాదు చేశారా? విజిలెన్స్ నెంబర్ ఉన్నది, ఫోన్ చేస్తే నేను చెప్పేది ఏంటంటే ఆయన కట్ చేయండి సార్. ఇక మీరు చాలా పాయింట్స్ మిస్ ఒక్క నిమిషం జైల్ సింగ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. మీకు అవకాశం. విజిలెన్స్ వాళ్ళకు తక్షణమే లోపాలు ఉన్నా ఫిర్యాదు చేయమని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారు. ప్రసన్నారి కృష్ణ గారు ఉన్నారా? మీరు ఫిర్యాదులు చేశారు. అశోక్ గారు